షాలోమ్, గుడ్ మార్నింగ్. మతం కల్పితమా అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు. మతం కల్పితమా? పూర్వకాలమందు దేవుని గురించిన అనుభవ జ్ఞానం లేని రోజుల్లో పశువులను, మృగాలను, జంతువులను, సర్పాలను, ప్రాకి పురుగులను, చెట్లను, పుట్లను, ప్రకృతిని మనుష్యుడు పూజిస్తూ వచ్చాడు. దీన్ని వైదిక అని అంటారు. వైదిక అంటే వేదము అని అర్థం. అందుచేత హిందూ మతంతో పాటు గ్రీక్, రోమన్ దేవీ దేవతలు కూడా వాళ్ళు కూడా అంతే విగ్రహారాధన చేసేవారు. వైదిక మతం అది. ఈజిప్ట్ కూడా వైదిక మతం. ప్రపంచం మొత్తం అంతా అంతే. 4000 సంవత్సరాల క్రితం ప్రపంచం అంతా విగ్రహారాధనతోనే ఉండేది. కానీ చాలా వరకు అది విగ్రహారాధన అంతరించిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇండియాలో మాత్రమే విగ్రహారాధన ఉంది. రోమ్లో, గ్రీకులో కూడా, గ్రీస్లో అంతరించిపోయింది. విగ్రహారాధన అంతరించిపోయింది. అయితే ఇండియాలో ఉంటున్న విగ్రహారాధన కూడా కుడి ఎడంగా 50% అంతరించిపోయింది. 150 కోట్ల మంది జనాభా ఉంటే మన దేశంలో, అందులో 70 కోట్ల మంది మాత్రమే హిందువులు ఉన్నారు. గుళ్ళు, గోపురాల చుట్టూ తిరిగేవాళ్ళు, ఈ దేవీ దేవతల చుట్టూనే పూజించేవాళ్ళు ఉన్నారు. అది కూడా అంతరించిపోతుంది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, కమ్మవారు, కాపులు, ఓసీలు, బీసీలు మొత్తం అందరూ కూడా క్రిస్టియన్ కన్వర్ట్ అయిపోతున్నారు. అందుకనే ఇప్పుడు బీజేపీ ఒక పన్నగడ ఎత్తింది. అదేంటంటే గుళ్ళు, గోపురాలు తిరిగి మళ్ళీ కట్టిస్తున్నారు. రామ మందిర్ కట్టారు కదా అయోధ్యలో. దానికి బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి అసలు? అంటే ప్రాణమును పోయుట అని. మరి ప్రాణాన్ని పోస్తే నడవాలిగా, మాట్లాడాలిగా, తినాలిగా, కూర్చోవాలిగా, లేవాలిగా. మరి అక్కడే సంవత్సరం నుంచి అది అక్కడే ఉంది. దానికి మళ్ళీ ఉత్సవాలు. అంటే బాలరాముడు అంట, పెద్ద రాముడు కాదు. అంటే ఆయన వేరు, ఈయన వేరా? ఒక్కటైనా? ఒకటే అయినప్పుడు బాలరాముడిగా ఇంకా లేడుగా, ఎదిగాడుగా, పెళ్లి చేసుకున్నాడుగా. మొన్న ఎవరో ఒక హరికథ చెప్పే అమ్మాయి అనుకుంటా అంటుంది, ఏమంటుందంటే రాముడు 11,000 సంవత్సరాలు అయోధ్యను పరిపాలించాడని చెప్తుంది. అరే, జ్ఞానం లేకుండా మాట్లాడితే అలాగా? 11,000 సంవత్సరాల భౌతిక శరీరం ఉంటుందంటే అది 100 సంవత్సరాలకో 120 సంవత్సరాలకో చచ్చిపోతుంది. ఉండదు, వృద్ధుడు అయిపోతాడు, చచ్చిపోతాడు. బాలరాముడు ఉన్నాడు, యమన ప్రాయంలో ఉన్న రాముడు ఉన్నాడు. వృద్ధుడైన రాముడిని చూపిస్తున్నారా? అసలు సీతాదేవి ఏముంది? ఎంతకాలం ఆయనతో సంసారం చేశాడు? శ్రీలంకకి అంటే రమణ బ్రహ్మ ఎత్తుకొని వెళ్ళిపోయేటప్పుడు రాముడికి 25 సంవత్సరాల వయసు అన్నాడు. పెళ్ళి అయ్యేటప్పుడేమో సీతాదేవి గారికి 6 సంవత్సరాల వయసు, 13 సంవత్సరాల వయసు ఏమో రాముడికి అన్నారు. 13 సంవత్సరాల్లో విక్రమార్కుడు అవుతాడా? ఎవరైనా వీరుడు అవుతాడా అంటే అది అసాధ్యం, అవరం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ 11,000 సంవత్సరాలు పరిపాలించడం అనేది అంత కల్పితం అన్నమాట. కల్పితం అంతే. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఎక్కడా లేవు దానికి. రామాయణానికి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లేనే లేవు. చరిత్ర లేని పుస్తకం అది. అది కావ్య గ్రంథం. నాటకాల కోసం ఆర్యులు రాసుకున్నారు. భరతులు రాసిన కావ్య గ్రంథాలు అవన్నీ, నాటకాలు. అవి తీసుకొని వచ్చేసి మత గ్రంథాలు గాను, అంటే దేవుడు ఉన్నాడు, రాముడు, భీముడు అంటారేంటి? సోది మాటలు చెప్తారు. ప్రయోగరాజ్లో కుంభమేళాని మొదలుపెట్టారు. మరి అక్కడ ఎంతమంది, కొన్ని 100 మంది చచ్చిపోయారు. తొక్కిసలాట్లో రైల్వే స్టేషన్లో మలమూత్రాలు అక్కడే విసర్జిస్తూ ఆ నీటిలోనే ఆ ముడ్డి కడుక్కోవటం, యూరిన్ పోయటం. చలినీళ్ళు కదండి, చలికి నీళ్ళ దిగ్గానే యూరిన్ వచ్చేస్తాయి.
ఎక్కడ పోతాడు? ఎక్కడికో వెళ్ళి పోసిరాడు, అక్కడే వదిలేస్తాడు. కనుక అటువంటి కలుషితమైన నీళ్లతో స్నానం చేసి ఆ నీళ్లు తాగి అందులో నుంచి బయటికి వస్తున్నారు ఈ జనాభా. అంటే 70 కోట్ల మంది హిందువులు ఉంటే 60 కోట్ల మంది ఎలా వస్తారండి ప్రయాగ్రాజ్కి? అంటే యమునా నదిలో ఎలా మునిగారు? అంత అభూత కల్పన. కనుక ఈ కల్పితాలు చెప్పొద్దు, వాస్తవాలు ఉంటే చెప్పండి. వెళ్ళిపోయిన వాళ్ళందరూ హిందూ మతంలో నుంచి వేరు వేరు మతాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వస్తారు ప్రేమతో. కానీ మీ దగ్గర ప్రేమ లేదు, కల్పిత గ్రంథాలు పెట్టుకొని మళ్ళా దాన్ని పోషించుకోవాలి, దాన్ని సంరక్షించుకోవాలంటే అది జరగదు. అది బ్రాహ్మడు మాత్రం చెప్తూ ఉంటాడు, బాబాలు చెప్తారు, సన్యాసులు చెప్తూ ఉంటారు కదా, అవన్నీ అభూత కల్పనలు. ఎందుకంటే వాళ్ళకి లిటరల్ నాలెడ్జ్ లేదు, లిటరేచర్ తెలియదు వాళ్ళకి. అందుకనే నేను తెలియజేస్తూ ఉంటాను, ఇవన్నీ కూడా అభూత కల్పనలు. అందుకే 90% ప్రపంచంలో విగ్రహారాధన అంతరించిపోయింది. అనాగరికులు, మూఢనమ్మకాలు ఉన్న భారతీయులలో అవి నేటికి కొంతమందిలో బ్రతికి ఉన్నాయి. అవి ఇంకా దాని గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ నేను ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ తిరిగి మీటింగ్స్ నుంచి వచ్చిన తర్వాత మీకు ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అని మీకు తెలియపరుస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్.